ఈయన పేరు సీను. ఏదైనా త్వరగా కావాలి, టైంకి కావాలి. లేట్ అంటే అస్సలు నచ్చదు. ఎవరైనా దావత్ వెళ్తే తోక చుట్టమైనా జల్దీ పోతాడు గా బాపతి. ఏమైంది, ఇంకా రెడీ కాలేదా? ఇంకా కాలేదండి. ఏంది ఇంకా కాలేదా? నేను బయట పని చూసుకొని వచ్చిన గంట సేపా, ఇంకా చదువులు కాలేదే. అబ్బా వస్తున్నానండి. ఏంది ఎప్పటికీ లొట్ట పీడలకి చదువుతావు? పోయేది మీ తమ్ముని దగ్గర పెళ్లి చూపులక. అట్లంటారు ఏంటండి? పోక పోక మా తమ్ముని ఎందుకు పోతున్నా, మంచిగా పోవద్దా? అయిపోయిన పెళ్లికి భరత్ తీసినట్టు పండుగ అయిపోయినాక గుర్తొచ్చిందా మీ తమ్మునికి? అయ్యో ఏదో పరేషాన్లు ఉండి విలువలేదు, ఇడిచిపెట్టి రాదు. ఇప్పుడు ఏమైంది? మీ తమ్ముడు ఏమన్నా గజ నా చిన్న పూర్వం లెక్క మర్చిపోవడానికి? బాగుంటే లెక్కలేదా? వా సంగతి చెప్తా చూడు. నేను అబ్బా పోనీయండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నిన్ను చూసి క్షమిస్తున్నా, లేకపోతే వాడిని. సరే సరే పోనీ. ఏం మనిషో ఏమో, గింత అందంగా తయారైనా మంచిగున్నావని చెప్తే నీ సొమ్మేమన్నా పోతుందా? చెప్పనే చెప్పడు. ఇగో నువ్వు ఏమనుకుంటున్నావు నాకు తెలుస్తుంది. ఇగో ఈడే సీను బామ్మడి. 1,00,000 ఖర్చైనా చేతులు పడకుండా ఉండడు. అసలే మా బావ రాక రాక వస్తాడు. నాకు మర్యాద తీయలేదు అనుకో, మొత్తం ఆగం ఆగం అంగడంగడి ఎత్తాడు. రే ఇలా వాడు దావతిస్తా అన్నాడు కదా, ఫోన్ చేయరా అనుకోసారి. చేస్తావురా. వీళ్ళే సుబ్బు గబ్బు జాంజిగిరి దోశ. వీళ్ళది ఒకటే గోల. ఎవడన్నా చచ్చినా దావత్ అడుగుతారు, జాబ్ వచ్చినా దావత్ అడుగుతారు. ప్రతి దానికి దావత్ కావాలి. గంత కక్కుర్తి సాలేగాలి. వీడెవరు ఇప్పుడు ఫోన్ చేసి? హలో హలో, అరే ఇలా దావత్ అన్నావు కదరా, ఏమైంది? ఇద్దాం అనుకున్నారా, కానీ మా బావ వస్తాడు. ఇలా ఎత్తుడు కష్టం, ఎల్లుండి తతి. అరే నువ్వు అడగంగా మేము దావత్ ఇచ్చినాం కదరా, మేము అడుగుతే ఏంద్రా ఇట్లా చెప్తాను నువ్వు? అరే ఇలా సమజ్ చేసుకోండిరా. అరే నీకోసం పానమైన ఇస్తాం, మా కోసం దావత్ వారా నువ్వు? ఇట్నే ఉంటాదిరా దోస్తాను. అరే ఓ పని చేయరి, మీరే రాండి రైటు. అరే సరేరా, మేము కూడా వస్తాను. రాండ్రి, కానీ బావ దగ్గర మాత్రం గడిబిడి ఏ కుర్రి విన్నావా? రెడీ చేసుకో. సరే సరే, మీరందరు నాకే దొరుకుతారేవరా? ఏమే చెప్పండి. బయటికి రా. నీ నచ్చుడు పాడుగా జల్ది రాయే. నీ నడుపుడు కాదు. చెప్పండి. చెప్పండి అట. ఇగో రాక రాక మా బావ వస్తాడు. ఆయనతో కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఆయనకు మర్యాద లేదు అనుకో, మొత్తం ఆగమని చెప్తాడు. నువ్వు మెల్లగా చెప్పండి గిప్పండి అన్నావు అనుకో, ఆగం అవుతుంది. సరేనండి. ఏమో కానీ మా దోస్తులు కూడా వస్తారు. కొంచెం ఎక్కత కండిపెట్టు, ఓకేనా? ఏం కూర నువ్వు? చికెన్ వండుతున్నా. సరే పో. ఇచ్చది పోయే. బద్ధకం బట్టి ఏమనుకున్నా, ఇంత బద్ధకం అనుకోలే. బాగా వచ్చిండు. మంచిగున్నా అక్క? మంచిగున్నారా? నువ్వు మంచిగున్నావా? ఇదేనా బావ రావడం?
ఇప్పుడే ఇంటి పోయి వస్తున్నా బామ్మది. నువ్వు అన్ని రెడీ చేసుకొని ఫోన్ చేయి, మళ్ళీ వస్తా. అయ్యా బావా గట్టంటే బావా ఏదో మాట వరుస కన్నా బావా దానికి ఫీల్ అయితే ఎట్లా? నీ ఫీలింగ్ చూస్తే ఇప్పుడు ఎందుకు వచ్చిరా అన్నట్టున్నది. అట్టయినా బామ్మడిది నేను. అరే సారీ బాబా. ఏంది బావా గట్ట చూస్తాను అటు ఎవరు లేరు కదా? నువ్వే అన్నావు బాబా అని ఎవరు వచ్చిరా చూస్తున్నా. అయ్యో నేను బావానే అన్న బావా, ఏదో టంగ్ స్లిప్ అయింది అంతే. చూసినావా దీనికి బాబాని కూడా పిలవత్తలేదు. అయ్యో ఆయనకి నత్తుందండి, తెలియదు దాని గురించి, ఏమనుకోకండి. వాడు అనుడు సరే, నువ్వు చెప్పుడు సరే. అయ్యో పోనీతి బావా ఏమనుకోకు, నీ మర్యాదకి ఏం భంగం పట్టలేదు సరేనా? అక్క దా పోదాం. అయ్యో ఏంటండి ఆనే ఉన్నారు, రండి లోపలికి. మీ తమ్మునికి నువ్వు వస్తే నన్ను ఏమైనా పిలిచిండా? ఓ నీ అరుగులు పాడవాడా, గట్ట అడుగుతే ఎట్లా బావా? నేను మా అక్కను ముందు పిలిచింది నీకు స్పెషల్గా హారతిచ్చి ఇద్దాం అనుకున్నా అంతే. మా అక్కని పిలిచిన ఒకటి నిన్ను పిలిచిన ఒకటి బావా. చూసినావా మీ తమ్ముడు ఆరు ఇచ్చి లోపల పంపుతాడట. ఏంటి తమ్ముడు బావతుడికి ఇట్లా పరిష్కారం? అయ్యో బావతో కాకపోతే ఇంట్లోతో పరిష్కారం పడాలక్క. బావా ఫీల్ అయినావా? ఫీల్ కాకు ప్లీజ్. అసలే బావ రాక రాక ఇంటికి వచ్చిండు, అందుకే మతాకి చేసిన. వీళ్ళు లోపలికి. అమ్మో మనం సీరియస్ ముఖం పెట్టినాం అనుకో మనం తప్పనుకుంటారు. గిట్లనే ఉండాలి మనం. నేను కూడా మజాక్ చేసిన అని చెప్తా. సరే బామ్మర్ది నేను మజాక్ చేసిన, పోయి ఆరతి పట్టుకరా పో. గదే నీ కాయసు కదా కానీ. సరే బావా రెడీ. సరేనండి. అక్క నువ్వు లోపలికో, నేను తీసుకొస్తా బావని. ఉండు బావ ఇన్నే ఉండు. ఏమైంది బామ్మర్ది, చెల్లె ఇంకా వస్తలేదు? ఒక్క నిమిషం ఉండు బావా, నేను పోయేస్తా. ముందే బావ సీరియస్ అంటే ఈ లేడీ అయితే ఇద్దరు పోతుంది. పోసి నీ గీకుడు పాడుగాను, పోసి నీ గీకుడు పాడుగాను, ఇంకెంతసేపు గీక్తావే ఇలా. ఓ పిచ్చి మొక్క నాన్న, ఎంతసేపే నువ్వు దాన్ని మెల్లగా పూసా గీక్తే అంటుకుంటాది. అది గట్టి గీకాలి. పట్టుకో ఆడ పట్టుకొని పానాడు లేవే చెల్లి, నేను అన్నం పెడతా. అడబెట్టు దా బావా దా లోపలికి దా. అన్నయ్య మీకేమన్నా కావాలన్నా? అబ్బా ఇంత మెల్ల గడుపుతుంది, నాకు ఏమొద్దమ్మా, కొంత పీస్ఫుల్ కావాలి. అయ్యో అన్నయ్య ఇక్కడ గట్లాంటివి దొరకవు. దిమాగ్ ఉండి చెప్తుందా, ఇది దిమాగ్ లేక చెప్తుందా? నువ్వు పోయి మా బామ్మర్ది పిలిపో. సరే అన్నయ్య. ఏనా బామ్మర్ది? ఏం బావా బావ వచ్చిండు, ఏమైనా మర్యాద చేసేది ఉందా లేదా? గట్టండి అయింది బావా, నిన్ను ఆరోతిచ్చి లోపలికి పిలిచిన, ఇప్పుడు కూర్చేసి కూర్చోబెట్టిన. ఇది కాదా బావా మర్యాద? పిల్లమే కాదు వీడు కూడా అట్లే ఉన్నాడు. అది కాదు రాని సుఖమందని హుకుం చేస్తున్నా. జీ హుజూర్ చెప్పుర్రి, మీకు ఆంధ్ర బూమ్ బూమ్ కావాలన్నా, గోవా బీర్ కావాలన్నా, తెలంగాణ నాటుకోడి చికెన్ కావాలన్నా, ఏది కావాలంటే అది తెప్పిస్తా. నువ్వు ఇప్పుడు ఏం తెప్పించినా తాగుతారా తెప్పి. ఓ సరే బావా. అబ్బా ఈ చీర మా అన్నయ్య గోవా నుంచి తెప్పించిందా వదిన? బాగుంది. అవునే మీ అన్న, నాకెందుకు ఇట్లా అవుతుంది? అవును పిల్ల, మీ అన్న కాయిష్ కొద్ది తెప్పించిండు. అవునా వదిన? మీ తమ్ముడు కూడా 7 వారాల నగలు తెప్పించిండు వదిన, చూస్తావా? అవునా? ఆయన ఉన్నాడు, ఒక్క వారం నాకు కూడా తెప్పియలే. స్పందన
ఇట్రా. చూసారా సార్ డబుల్ యాక్షన్. చెప్పండి. చెల్లి రాయిడికి. ఏంటండి? నాకు అర్థం కాలేదు సార్. ఆ ఫ్రిడ్జ్ లా బాటిల్ ఉన్నది, తీసుకురాపో. సరేనండి. జల్దీ పోయే, నీ రాగాలి పాడుగాను. బావా కూర్చో బావా. ఏమరా బామ్మడిది మా చెల్లెలు ఎట్లా భరిస్తాను నువ్వు? ఏం చెప్పాలా బావా, దీని అయ్యా నా చేతిలో పెట్టుకుంటా, అల్లుడు నా కూతురు నీ చేతిలో పెడతానా, అది చాలా నెమ్మదస్తురాలంటే ఏమనుకున్నా, మరీ ఇంత ఘోరం అనుకోలే బావా. ఏం చేస్తాం, చేసుకున్నాక తప్పదు కదా. దట్స్ వాట్ ఐ వాంట్. ఏమో బామ్మడిది మీ అక్కని భరించే దానిలా నువ్వెంత? ఏంటి బావా ఏమంటివి? ఏం లేదు బామ్మడిది, ఏం లేదు. ఏదో తేడాగా ఉందేంటి? అన్నయ్య తీసుకోండి. ఏమో బామ్మడిది ఇంత చిన్న తెప్పించినావు, ఇంత చీపుగా అనిపిస్తున్నాను ఏమో నీకు? అయ్యో మళ్ళీ ఏమైందో ఏమో, నీకు తెలియదు. ఇద్దరికి అసలే పడది, ఏదో ఒకటి వరుతా ఉంటారు. చూసినావా మీ తమ్ముడు చిన్న తెచ్చిన ఎట్లా అవమానిస్తాడో? నీ తప్పుడు చేయక ఊకోను. అబ్బా ఏదో ఒకటి దాగరావయ్య తెప్పించింది, అన్నిటికీ వంకలు పెడతావు, ఎప్పుడు కాకిలక కయ్య కయ్య అరుస్తూనే ఉంటావు. అయ్యో పోనీ అక్క, నువ్వు లోపడుకో. నువ్వు ఏదో తాగు బావా. ఏ జల్ది బావా, నీ అడక పాడగాను. నమస్తే బావా. ఆడవాడు మోపాయిన ఇట్లా రారా కూర్చోండి. ఏం బా ఎట్లున్నావు? బావనా ఏ బావా? చూసినారా బామ్మడి నేను నిన్న వచ్చినా, నేను అడిగేదాకా మందు తెచ్చిపోతే చూసినారా బామ్మడి రాగానే బావ ఎట్లున్నా అడిగారు. ఇదిరా మర్యాద అంటే గొంతు కోసుకుంటా. అరే బావా ఏమైందే జర చెప్పరా, అదే ఈ పరేషాన్ అయిందే బామ్మడి బిల్డప్ తో తెప్పించాను. ఇంత చిన్న పాటలా? ఏం లేదు సీను, ఫ్రిడ్జ్ లో కావాలి బాటిల్ కదరా, తీసుకురాపో అన్ని తీసుకురాపో. సరేరా. అరే బావింటికంత ఎట్లా మర్యాద తెలియదారా, మమ్మల్ని చూసి తెలుసుకోరా. మేమైతే బోటి కూర తీసుకొచ్చి దావతిస్తా. ఏమే ఇక్కడ బయటికి మాట్లాడతా అంటే లోపల ఏం చెప్తావే, బయటికి రా. ఏవండి ఏమైందండి? ఏమైంది? నేను ఏ బాటిల్ ఇమ్మంటే ఏ బాటిల్ ఇచ్చినా నువ్వు? మీరు బాటిల్ తెమ్మన్నారు కానీ చిన్నదా పెద్దదా అని చెప్పలేదు కదండి. అది చూడడానికి చిన్నగా ఉందని, తాగడానికి మంచిగా ఉంటదని తీసుకొచ్చానండి. ఓ నీ చెప్పుడు గాలిపోను, ఓ నీ చెప్పుడు గాలిపోను అని తెలిసి చెప్పచ్చు కదనే, మెల్లగా దీర్ఘా తీస్తాండి. సరే బావా, ఫ్రిడ్జ్ లో ఏమున్నా అన్ని బాటిల్ పట్టుకొచ్చి పెడతా, నీ ఇష్టం ఉన్నది తాగు, సరేనా? అరే తమ్ముడు మేము బయటకు పోతాం రా, ఓ పిల్ల పావే మనం షాపింగ్ పోతాం నడు. సరే నడువే. ఏ చేసిన నష్ట. ఇగో బావా అన్ని తీసుకొచ్చి ముంగడ పెట్టినా, నీ ఇష్టం ఉన్నది తాగు. లేదురా బామ్మడి ఇది చిన్నదే తాగుతావు. తాగు బావా నీ ఇష్టం. అరే తాగురా, అది తాగురా, తాగు. ఏమబ్బా ఇంకేమన్నా కావాలా? చూసినా ఎవరేమో మళ్ళీ ఎట్లా దూరు నువ్వు ఉన్నావు. అరే మీరు కొంచెం కామోషి ఉండుర్రా, బాగా ఫీల్ అవుతాను నేనేం చేయలేదని. ఇలా ఫీల్ అయ్యేముందిరా, పండుగ అంతా అయిపోయినాక పిలుతారా? మా ఊరోళ్ళు అక్కారింటికి పోలేదంటే ఇచ్చేదంతా పోయింది నాది. నువ్వు పిలిస్తే రాలేదు, మీ అక్క ఫీల్ అయితే వచ్చిన నేను. మరి పీకనికి వచ్చిరా? అరే సారీ బావా, నువ్వు అంటే నాకు పానం బావా. ఇగో నువ్వెట్లా అత్తగారింటికి వెళ్తావు అనుకున్నావో, నన్ను కూడా మా అత్తగారు పిలిచిర్రు, నేను ఆడికి పోయినా.
కడిగేస్తే మా బామ్మడి గారు వనత్తగాడి వీకిండు. నా దగ్గరుండి మొత్తం మా మామగారు చూసుకున్నాడు. కానీ మా బామ్మడి గారు గట్ల కాండిస్తాడు అనుకోలేదు బా, అనుకోలే. ఊకోరా తాటి చెట్ల పెరిగినావు ఆడపిల్ల ఎడతావేంద్రా నువ్వు పిల్లగా నచ్చింది కదా బావా బావని చూసి నేర్చుకోరా నీ లెక్క నేర్చుతున్నారా అరే నన్ను మెచ్చుకున్నావా తిట్టినావరా? అరే బావా నువ్వేంది నీ రేంజ్ ఏంది? నిన్ను మేము అనటోళ్ళం అనే సరే తీరా మీ ప్రేమ అనురాగం. ఎవరా బామ్మడి అంత వాసన వస్తుంది, ఏం వాసన లేకుండా. ఇక బావా అంతా ఈ గబ్బుగాని పని అయి ఉంటది. ఈ గబ్బుగాడు ఏం చేస్తాడు, తాగినాక మొత్తం గబ్బు లేపుతాడు. అందుకే నేను పేరు గబ్బు అని పెట్టుతాను. కేవలం అంత గబ్బు వాసన తాగినంత దిగిపోయే ఇది మొత్తం పోతుంది. తాగమంటారా మీరు? గిలాసులు పోసి చేయాలి కానీ ఏ రాగబ్బా చూసిస్తా. హలో అద్దురా అద్దు నేనే వస్తాడికి అద్దు అద్దు. అరే ఎవర్రా? అరే మా వేరే సోపతి గారు రా. అవునా? అది వచ్చిందట రమ్మని అంటుండ్రు. ఎటు పోతారు ఉండురా అబ్బాయి. ఏమో వాళ్ళు పనులు అంటారు కదా, పోతే పోంది. సరేరా పోర్రి, ఆడొస్తే నేను పంపిస్తుంది. అరే గబ్బు పర్వాయిగా నువ్వు తాగయ్యా. ఏ ఫ్రిడ్జ్ కూడా లేదు కాదే? అయ్యో అయ్యో అవునా తలకాయ. ఏమండి ఏమండి లేవండి, ఏమి అంత ఇల్లు చూడు ఎట్లుందో. ఇక చూడు బీరో తలుపులు అందరూ తీసున్నాయి. ఏం చేస్తున్నారు మీరు ఇంట్లో? వాడు చూడు అట్లా మాట్లాడుతున్నా పోతలే. పోయినాయా పోయినాయా? ఏవండి లేవండి అటు చూడండి. ఏవండి బయట మీ బండి కూడా లేదండి. అయ్యో అవునా? అరే బామ్మడి ఏంద్రా ఇది ఇంట్లో సామాన్లన్నీ? ఒకడు వచ్చిండు. ఎవడాడు? ఆగో నువ్వు సుబ్బుగాని దోస్తువా? అవును. ఓహో సరే దా లోపలికి. ఏ అరవకు పిచ్చోన్లా. అన్న తొందర వచ్చేయండి అన్న. సరేరా ఇప్పుడే వస్తున్నాం మేమంతా. ఇదంతా ఆన్ పనే కావచ్చు. అయ్యో అందుకే రా తాగద్దని చెప్పేది. బామ్మర్దలు కదా పీకల దాకా రాకుండా గిట్లే ఉంటది. ఏవండి ఎందుకు తాగిర్రండి? ఎడబడతాడు నేర్చినావు. ఏ ఊకే నువ్వు ఒకటి అన్ని పోయి నేను ఎడితే తాగి రండి అని నువ్వు అంటావు. ఇగో మీ అందరు చెప్పే ముచ్చట ఏంటంటే తాగినాక తలపైన దిగ్గి తీసుకొని పండుకోర్రి, లేకపోతే మాలికలు అవుతుంది. సరేనా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.